Hello everyone, welcome to my channel. Myself Anjali teacher. Okay students, ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అమ్మా 7th క్లాస్ ఇంటీజర్స్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 7 లోని థర్డ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో రీడింగ్ చేద్దాము. ఆ తర్వాత మనకు క్వశ్చన్ పూర్తిగా అండర్స్టాండ్ అయిన తర్వాత ఆన్సర్ చేద్దాం. ద టెంపరేచర్ అట్ 12 అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock కి వేడి టెంపరేచర్ అంటే హీట్ ఎంత ఉందంటే 10 degrees above జీరో అంటే ప్లస్ జీరో కంటే ఎక్కువ అని అర్థం. అబోవ్ జీరో అంటే ఏంటి? జీరో కంటే ఎక్కువ అంటే ప్లస్ 10 degrees Celsius ఉందంట. ఇఫ్ ఇట్ డిక్రీజెస్ అంటే తగ్గుతూ వెళ్ళటం అట్ ద రేట్ ఆఫ్ 2 degrees Celsius. డిక్రీజ్ అంటే తగ్గదు కదా, ఎంత తగ్గుతూ వెళ్ళాలి? 2. తగ్గడం అంటే మ్యాథ్స్ లో ఏంటి మనకి? మైనస్. సో ఎంత తగ్గుతూ వెళ్తుంది? -2 degrees Celsius అని తగ్గుతూ వెళ్తూ ఉంది. ఎంతకి? ఒక్కొక్క గంటకి. పర్ అవర్ అంటే ఒక్కొక్క గంటకి 2 తగ్గుతూ వెళ్తుంది. అలా తగ్గుతూ వెళ్ళిపోయి మిడ్ నైట్కి వచ్చేసరికి ఎంత టెంపరేచర్ ఉంది అన్నాడు. ఆఫ్టర్నూన్ 12కి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి 2 degrees తగ్గుతూ వెళ్ళిపోతే మిడ్ నైట్కి వచ్చేసరికి ఎంత టెంపరేచర్ ఉంటుంది అని అడిగాడు. సో మనం చూద్దాం. ఒకసారి దీని స్టెప్ రాసి అబ్జర్వ్ చేశారంటే క్వశ్చన్ లో ఉన్నది నేను రాశాను. టెంపరేచర్ ఆఫ్ ది రూమ్ అట్ 12 noonకి ఎంత ఉంది? ప్లస్ 10 degrees Celsius ఉంది. తగ్గుతూ వెళ్ళిందంట పర్ అవర్ కి. ఎంత తగ్గింది? 2 degrees Celsius. తగ్గడం అంటే మ్యాథ్స్ లో మైనస్ కదా, పెట్టాను. ఇప్పుడు ఏంటంటే అలా ఎన్ని అవర్స్ తగ్గింది? మిడ్ నైట్ వరకు అన్నారు కదా. ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ అంటే 12 o'clock కదా. మిడ్ నైట్ వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి? ఆఫ్టర్నూన్ 12 after 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి మళ్ళీ మిడ్ నైట్ అంటే 12 అంటే ఓవరాల్గా 12 hours. అందుకని ఇప్పుడు స్టెప్ ఏం రాద్దామంటే టోటల్ డిగ్రీస్ ఇన్ 12 hours మొత్తం. అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి ఇక మేము టైం రాసిండమ్మా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను రాశాను, ఇది ఆఫ్టర్నూన్ 12. తర్వాత మళ్ళీ 1 to 3 లెక్క మన టైంలో స్టార్ట్ అయ్యేది. అంటే 12 తర్వాత మనకు వచ్చేది మొత్తం మిడ్ నైట్ వరకు 12 hours కదా. ఒక్కో అవర్కి ఎంత తగ్గాలి? -2 తగ్గాలి. సో ప్రతిసారి -2 నుంచి కష్టం కాబట్టి మనం మల్టిప్లై చేద్దాం. ఎలా అంటే టోటల్ డిగ్రీస్ ఇన్ 12 hours. ఇక్కడ నుంచి ఇంతకు 12 hours, 1 నుంచి 12 వరకు ఈక్వల్ టు మనకి ఒక్కొక్క అవర్కి ఎంత తగ్గింది? -2 degrees Celsius ఇంటూ 12, దట్ ఈక్వల్ టు -24 degrees Celsius తగ్గింది. మనకి ఎంత తగ్గింది? సో మిడ్ నైట్కి వచ్చరికి మనకి ఎంత ఉండాలి? -24 degrees. అంతే ఉంటుందా? ఇక్కడి నుంచి డిక్రీజ్ అవుతూ వెళ్తే అంత అవ్వాలి. కానీ స్టార్ట్ అయినప్పుడు మనకి ఎంత ఉంది? 10 degrees ఉంది కదా. ఇప్పుడు టోటల్ టెంపరేచర్ ఆఫ్ రూమ్ ఎప్పుడు చూడాలి మనీ? మిడ్ నైట్. స్టార్టింగ్ ఆఫ్టర్నూన్కి ఏమో 12 ఉంది, ప్లస్ 10 degrees Celsius ఉంది. మనకు డిక్రీజింగ్ రేట్ ఎంత వచ్చింది? -24 degrees వచ్చింది. ఈ రెండు కలిపితే మనకి ఎంతమ్మా? కలపగలమా? లేదు కదా. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 14 degrees Celsius. మిడ్ నైట్కి ఎంత వచ్చింది? 14 degrees Celsius అని వచ్చేసింది. క్వశ్చన్లో ఇప్పుడు ఇంకోటి ఏమన్నారంటే ఇంతవరకు కనుక్కున్నానా? ఎట్ వాట్ టైం, ఏ టైంలో వుడ్ ద టెంపరేచర్ బి 8 degrees బిలో జీరో అంటే అబోవ్ అంటే ప్లస్ వస్తుంది, బిలో అంటే మైనస్ వస్తుంది. ఏ టైంకి -8 degrees Celsius ఉంటుంది అని మనం క్వశ్చన్ వేస్తున్నాడు. ఆఫ్టర్నూన్ 12 noonకి +10 ఓకే. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే మిడ్ నైట్కి ఎంతో మనం ఇప్పుడు కనుక్కున్నాం. మిడ్ నైట్కి వచ్చరికి -14 ఉంది. కానీ నాకు -8 రావాలి. -8 అనేది ఏ టైం వరకు వస్తుంది? మన క్లాక్లో ఏ టైంకి -8 అనేది వస్తుంది అని కనుక్కోమన్నాడు. ఓకేనా స్టూడెంట్స్? ఇక్కడే చూడండి, చూపిస్తాను. ఇక్కడ వచ్చరికి -14 కదా. ఒక 2 దగ్గర రావాలి. -14. కన్ఫ్యూజ్ అవ్వకండి, క్వశ్చన్లో చెప్పేస్తాను చూడండి, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. -2 వేసుకుని వచ్చారు. అలా వేసుకుంటూ వస్తే ఇక్కడికి వస్తుంది కదా మీన్స్ -8 అంటారేమో. కానీ మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాను నాన్న. నేను స్టెప్ చూసి చెప్తాను, అప్పుడు అర్థమవుతుంది ఈజీగా. చూడండి
ఇక్కడికి వచ్చాక -40 అయింది. బ్యాక్కి వెళ్తున్నప్పుడు 2 తగ్గాలిగా. అప్పుడు 11 o'clock ఏమవుతుంది మనకి -12 అవుతుంది. మరి 10 o'clockకి -10 అవుతుంది. 9 o'clockకి -8 degrees. చూసారా, మిడ్ నైట్కి మనకు 14 వచ్చింది. సో మిడ్ నైట్ అంటే 12 దగ్గర నుంచి ఒక 1 hour బ్యాక్ వెళ్ళుకుంటూ చూసుకుంటే మనకి 8 degrees రావాలన్నాడు. బిలో 0 అంటే మైనస్గా 8 degrees రావాలి క్వశ్చన్లో అన్నాడు. అప్పుడు ఏ టైంకి మనకి 8 degrees వచ్చింది? 9 o'clockకి 8 degrees అనేది వచ్చింది. ఇప్పుడు నేను స్టెప్ రాస్తాను చూడండి. ద టైమ్ at which the temperature (8 degrees) below 0. సో బిలో 0 ఏ టైం కమ్మా? ఏ టైంకి 8 degrees బిలో 0 వచ్చింది మనకి? 9 o'clock. ఏ టైంకి వచ్చింది? 9 o'clock వచ్చింది. అర్థమైంది అనుకున్నా, ఇక్కడ చూపించాం కదా 9 o'clockకి. యాక్చువల్గా ఇది ఎలా వస్తుందంటే, బికాజ్ 9 మనకి ఎగ్జాక్ట్గా ఎలా తెలిసింది అంటే 9 into -2 దట్ ఈక్వల్ ఎంత? 9 into -2 ప్లస్ 10 వేస్తారా? ఈ ప్లస్ 10 అనేది ఆఫ్టర్నూన్ 12 ఉన్నది. చేస్తే మనకి -18 ప్లస్ 10 దట్ ఈక్వల్ టు -8 degrees Celsius వచ్చింది. 9 hours వేసుకుంటేనే 9 2s are 18. 18లో 10 ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినప్పుడున్న 10 degrees తీసేస్తేనే -8 వస్తుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు. మనకున్న ప్రొసీజర్ ఏంటి? సబ్ట్రాక్షన్ చేయడం. దేని సబ్ట్రాక్ట్ చేయని? ఇది ఎక్కువ వస్తుంది కాబట్టి, మైనస్ నెంబర్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మైనస్ నెంబర్లోంచి 10 తీసేయాలి. అప్పుడు ఆన్సర్ 8 రావాలి. 8 రావాలంటే 18లో నుంచి 10 తీస్తేనే 8 వచ్చేది. 18లో నుంచి 10 తీసేస్తేనే మనకు -8 వచ్చేది. ఏ 18లోంచి? -18లోంచి. ఇక్కడైతే -24 నుంచి ప్లస్ 10 తీసాము. అలానే మనకు ఆన్సర్ -8 రావాలంటే -18లో నుంచి ప్లస్ 10 తీయాలి. 18 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 9 టేబుల్ని 2 times. ఎందుకంటే 2తో చేస్తున్నామంటే మనకి మైనస్ నెంబరు పర్ అవర్కి 2 degrees తగ్గుతుంది కాబట్టి, సో ఎన్ని అవర్స్తో మల్టిప్లై చేస్తే అది 18 అవుతుంది. 9 అవర్స్తో. 9 hours into -2 ప్లస్ 10, అప్పుడు మనకి ఇది వచ్చింది. అర్థమైంది అనుకుంటానన్నా. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కాకపోతే మళ్ళీ వినండి, ఈజీగా అర్థమవుతుంది. మళ్ళీ సమ్మె వింటే ఆటోమేటిక్గా అర్థమవుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.